హలో, పోలీస్ స్టేషన్. నేను బహదూర్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మైలవరపు నాగరాజ్ అనే అతన్ని ముద్దాయి బహదూర్ అతడి అనుచరులు కలిసి హత్య చేసినట్లు బహదూర్ భార్య జానకమ్మ చెప్పిన సాక్ష్యాధారంగా బహదూరికి ఇండియన్ పీనల్ కోడ్ 304 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఏమండి, అసలు నువ్వు భార్యవేనా? భార్య అని చెప్పుకోవటం కూడా సిగ్గుచెట్టు. స్వామి, నేనిక్కడే ఉంటే నా భర్త మనుషులు నన్ను ఈ పిల్లల్ని బ్రతకనివ్వకపోవచ్చు. ఈ వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆ దుర్మార్గుల కంట పడకుండా మమ్మల్ని రక్షించు తండ్రి, రక్షించు. ఈ గతాన్ని మీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేకనే నేనింతవరకు ఈ విషయం మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు నీకంతా తెలిసిపోయింది. తెలిసింది కాబట్టి ఇన్నాళ్ళు నేను తల్లిగా భావించిన నువ్వు నాకు తల్లివి కావు, దేవత అని అర్థమైంది. బాబు. అవునమ్మా, నీ పెంపకంలో నేను పెరగకుండా ఉండుంటే నా తండ్రిని చంపిన బహదూర్ని చంపేసేవాణ్ణి. కానీ నీ మమకారం ఆ ప్రతీకారాన్ని చంపేసిందమ్మా. కృతజ్ఞత నా చేతుల్ని కట్టేసింది. అమ్మా, ఎందుకమ్మా మీ ఇద్దరు అలా ఉన్నారు? మీరు నా గురించే బాధపడుతున్నా నాకు తెలుసు. కానీ మిమ్మల్ని బాధపెట్టిన మీ చిన్న కొడుకు నిన్నటితో చచ్చిపోయాడమ్మా. అవునమ్మా, నేను ఈ రోజు నుంచి కొత్త శేఖర్ని, నన్ను నమ్మమ్మా. ఈ రోజు కోసమే నేను 1000 దేవుళ్ళని మొక్కుకున్నాను బాబు. అన్నయ్య, నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. ఈ పిచ్చోడు కూడా కొత్త ఐడియా వెయ్యాలా? పాత చాలు. స్మాల్ బాస్ గారు, ఏం పర్సనాలిటీ, ఏం కోటు బూటు సూటు చేతులు పిస్తలు, కానీ ఏం పొజిషన్ అండి? చచ్చ ఇప్పుడు నా పొజిషన్ ఏం తక్కువ? ఏం పొజిషన్ అండి అది? 14 ఏళ్ళు జైలుకి వెళ్ళి వచ్చినోడు దగ్గర సర్వెంట్ గా ఉంటున్నారు. పైగా మీ అంత పర్సనాలిటీ నాకు కాపలా. వదిలిపెట్టేస్తే ఒళ్ళు చీరేస్తాను అని ఆయన వార్నింగ్ ఇచ్చుట మీరు చూస్తూ ఊరుకున్నాడు. చచ్చ నేను మగ పుట్టుకు పుట్టానండి. నాకు బాలచంద్రుడు బ్లడ్ ఉంది, చాణుక్యుడు హెడ్ ఉంది. అయినా మీకు లేని వస్తువుల గురించి నేను ఊరికే ఉపన్యాసం ఇవ్వడం ఎందుకులేండి. సరేగాని తలుపు తీయండి. ఎందుకు? నంబర్ 1. అందుకైతే తీస్తాను. రండి, మరి ఫాలో అయ్యి రండి. నేను ఫాలో అవును. అదేంటండి, అది మీ డ్యూటీ. నిన్ను ఫాలో అవడానికి నాకు సిగ్గు లేదనుకుంటున్నావా? ఐడియాల పరావు. నాకు బాలచంద్రుడు బ్లడ్ ఉంది, చాణుక్యుడు హెడ్ ఉంది. నేను మగపుట పుట్టాను. నేను చచ్చాను. అది శభాష్. ఆ పౌరుషాన్ని అలాగే 10 నిమిషాలు నిలబెట్టండి. మన అఫేర్ సెటిల్ అయిపోతుంది. నిలబెడతాను. ఫిర్ మిలేంగే. నన్ను క్షమించు బాస్. ఐడియాల పరావు మనల్ని మోసగిస్తాడు అనుకోలేదు. ఇదే ఇంకొకటి చేసుంటే చంపేసేవాడిని. అమ్మా, మేము దేవాలయానికి వెళ్తున్నాం, నువ్వు కూడా రామ్మా. నేనెందుకులే బాబు, మీరిద్దరు వెళ్ళిరండి. అది కాదత్తయ్య, ఆయనలో మార్పు వస్తే దేవాలయానికి వస్తానని మొక్కుకున్నాను. మీరు వస్తే. అమ్మా జానకమ్మ, పిల్లలు ముచ్చటపడుతున్నారు, వెళ్ళిరావమ్మా. మీరెలా వచ్చారు? మా అబ్బాయి జైలు నుంచి ఇంటికొచ్చి వాళ్ళంతా పట్నంలో ఉంటే మనం ఎక్కడెందుకని నన్ను తీసుకొచ్చాడు. నువ్వు ఉండమ్మా, మీరు బయలుదేరు. మంచమ్మ, పదమ్మా. పదండి.
అల్లుడు అత్తయ్య అత్తయ్య ఏమండి ఏమండి అత్తయ్య 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 నా అంచనా కరెక్ట్ అయితే ఆ గ్యాంగ్ లో చేరిన శేఖర్ తన సొంత కొడుకని తెలియక ఆ బహదూర్ మా అమ్మను పట్టుకురమ్మని వాడిని ఉపయోగించుంటాడు. అతను చెప్తే మాత్రం ఆవిడ మా అమ్మగారని ఏం చెప్పుండొచ్చుగా. అది సరే బావా, ఆ బహదూర్ అత్తయ్యకి ఏ హాని తలపెడతాడు? మనం ఆలస్యం చేయడానికి వీలేదు కృష్ణ. కర్రలో కత్తులు తీసుకు బయలుదేరాల్సిందే. మనం కత్తులు కర్రలు తీసుకుని బయలుదేరవలసిన అవసరం లేదు. మావయ్య, ఉమ్. ఆ గ్యాంగ్ లో ఉన్న లిటిల్ బాస్ గాడు అచ్చం మా నారాయణ మామలా ఉంటాడు నువ్వు చెప్పావు. ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నిలబెడితే ఎవరో చెప్పుకోలేం, అలా ఉంటారు. విడిపోయిన ఆ భార్యాభర్తలను కలపటానికి నువ్వు నిప్పులో దూకమంటే దూకుతాను. నువ్వు నిప్పుల్లో దూకవలసిన అవసరం లేదు. నువ్వు ఆ లిటిల్ బాస్ గాడిలాగా తయారయ్యావనుకో, వాడి స్థానంలో నిన్నుంచి మిగతా నాటకం మేమాడతాం. ఇదిగో ఇలాంటి పని ఎదురు పడుతుందని నేను సామాన్ సంక్రాంతికి వచ్చానండి. బాబు తమరు కూకోండి, నేను గీకేస్తాను. మావయ్య, ఈ నా లిటిల్ బాస్ గాడిలాగా తయారు చేసే బాధ్యత నీది. ఉమ్. చిట్టి, నువ్వు నాతో రా. మొదలెట్టారా స్మాల్ బాస్ లాగా తయారు చేశారు. కూర్చో. 30 ఏళ్ల నుంచి ఈ మూతి మీద నిలబడ్డ మీసం ఇప్పుడు నేల మీద పడి గిలగిల్లాడిపోతుంది. ఊరుకో బెదరు, మీసం గిలగిల్లాడిపోవడం ఏంటి, నీ మనస్తాలా కొట్టుకుంటుందన్నమాట. అయినా బెదరు పేణాలు ఇస్తాను అని మాట ఇచ్చి ఇప్పుడు రాగాలడ్డాం. అలా చూస్తా పెట్టాలి చేసేయి. నేతగట్టు క్రాపింగ్ షేపు బ్రహ్మాండంగా చేశారు. అచ్చం అలాగే ఉన్నారా బాబా? కరెక్టే, అర్థం చూసుకో. చూసుకోండి. ఇదిగో బ్రదర్, ఇప్పుడు అన్ని నిన్ను పక్క నిలబెడితే లవకుశల్లో ఉంటారు. ఏముంటామో ఏంటో బ్రహ్మాండమైన మీసం పోయింది. ఇదిగో ఆ డెన్లోకి వెళ్ళాక బోడిమూతిని ఇలా మీసం దొరికిపోతావు. అదిగో తర్వాత ఆ స్మాల్ బాస్ గడికి ఒక ఎదవ అలవాటు ఉంది. ఏమిటి? ఎవరైనా మాడుతున్నప్పుడు అంటాడు. ఏదాను ఒకసారి ఆ ముఖం ఇంకా చండాలంగా పెట్టాలి. అక్కడ పెడతాం. పెట్టు. కరెక్ట్. ఓహో, వెల్ డన్. మీకు నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసు. భార్యనయుడి కూడా మీకు శిక్ష వేయించాలని. భార్య అని చెప్పుకోవడానికి సిగ్గులేదు. నిన్నిక్కడ చంపి పాతేయడానికే పిలిపించాను. అంతకంటే అదృష్టం ఏ భార్యకుంటుందండి. అలాగే చంపండి. చంపుతాను, కానీ చంపబోయే ముందు ఒక్క సంగతి చెప్పు. నా కొడుకు ఎక్కడ? నాకు ఒక్కడు కాదు, 2 కొడుకులు. ఆ రెండో కొడుకు ఎప్పుడు పుట్టుకొచ్చాడు? మానవత్వాన్ని మరిచిపోయి మీరు మీ స్నేహితుడిని చంపిన క్షణం నుంచి నేను ఆ రెండో బిడ్డకి తల్లినయ్యాను.